हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल वाकिंग बंटी बाबू अनुకుంటే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను తీజ్ నిన్న ఫస్ట్ డే కదా ఇవాళ అయితే సెకండ్ డే అన్నమాట రెడీ అయిపోతున్నాము నిన్న గోధుమల్ని నానబెడతారు ఇత్తడి బిందెలో పెట్టేసి నిన్నటిది ఇవాళ మొత్తం గోధుమల్ని బుట్టలో తీసుకొచ్చి బుట్టలో వేస్తారు అన్నమాట చూపిస్తా మీకు ముందు ముందు ఎట్లా చేస్తారని అందరూ చూడండి వీడియోస్ బాగుంటాయి తీజ్కి మళ్ళీ సెకండ్ డే రెడీ అయిపోతున్నాం మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ రెడీ అయినాము రెడీ అయి కూర్చుంది కుట్టి రెడీ అయి కూర్చుంది రెడీ అయిపోతుంది అదిగోండి బంటి కూడా రెడీ అయ్యిండు జుట్లే అదే ఇంకా ఆరలే కదా జుట్లేయలే రెడీ అయ్యిండ్రు పోవాలి ఇక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము పదండి మరి బంటి పా చెప్పలేసుకున్నావా చీకట్లో మొత్తం చూడండి మా కుట్టిది బాగుంది సూపర్ సూపర్ ఉన్నాయి హనీ నీదని కూడా చూపియట హనీకి వాళ్ళ పిన్ని ఇచ్చింది బర్త్డేకి పదండి అవును 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 రండి బైకే మరి చెప్పేది అందుకే సైలెన్సర్ కాలుతుందంటే పిలు పదండి 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 దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకెవరు రాలే కానీ తాగు అక్కడ పెట్టిరేమో చూసి తాగు ఇక్కడైతే ఏం కాదు కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అన్నయ్య వాళ్ళు మా వారు కలిసి ఇక్కడ బుట్టలు పెట్టడానికి పందిరి వేస్తున్నారు అనమాట కింద పెట్టము బుట్టలని పందిరి పైన పెట్టాలి ఏమి పైన ఏదైనా వాలిపోయినా ఏమన్నా మళ్ళీ మొలకలు రాకపోతే బ్యాడ్గా ఫీల్ అవుతాం కదా అని చెప్పేసి అయితే పందిరి వేస్తున్నారు అన్నయ్య వాళ్ళు అయితే అన్నయ్య మా వారు ముగ్గురు కలిసి వాళ్ళు వేస్తూ ఉంటే మేమేమో ఇంకా వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు కదా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేసి ఇంకా మేము మట్టి తీసుకొస్తామని చెప్పిన కదా పుట్టమ్మన్న తీసుకురావాలి అట్లా ఫస్టే చెల్లె వాళ్ళు వదిన వాళ్ళు పుట్టమ్మన్న తీసుకొచ్చారు అలాగే ఎరువు ఉంటుంది కదా మేకల ఎరువు కూడా తీసుకురావాలన్నమాట అదైతే తీసుకొచ్చి పెట్టిండ్రు ఇంకా అందరు అయితే వస్తున్నారు ఉంటుంది మేకల ఎరువు ఇంకా అదంతా స్మాష్ చేసేసి మంచిగా చిన్న చిన్నగా దంచేసి అంత మట్టి ఎరువుని అయితే కలిపేస్తున్నాము 5 బుట్టలు ఉన్నాయి కదా ఆ బుట్టలు అయితే తీసుకుపోవడానికి అయితే ఇంకా మా దగ్గర పెళ్లి కాని అమ్మాయి అంటే ఇప్పుడు పెళ్ళికి ఉన్నది అమ్మాయి ఒకతే అనమాట ఇంకా అందుకే అందరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరిని అయితే ముందు నిలబెట్టేస్తున్నాము బుట్టలలో మట్టి ఎత్తిపేయడానికి ఇంకా ఫస్ట్ అమ్మాయి ఒకతే వేసిన తర్వాత మిగతా పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వేస్తారు ఇక్కడ మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము ఎందుకంటే ఇంకా ఫొటోస్ ఎప్పటికీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు చూసుకుంటూ ఉండడానికి అంతే కదా మెమరీ ఇక్కడైతే గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము నేనేమో వీడియో తీస్తున్నాను అందుకే నేను లేనన్నమాట అప్పటికి అంటుంది వదిన నువ్వు కూడా రా ఫోన్ ఇచ్చేసి అని చెప్పేసి కానీ వీడియో కవర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను సరే వేయని అన్నిట్లలో ఒక్కొక్కసారి తను వేసేయని తర్వాత ఒకదంట ఇగో గిట్ల ఎగబెడతారని ఆగండి 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 ఇట్లైనా పోసుకోండి పోయు ఇటు చూడండి కుట్టి ఇటు చూడు కుట్టి పట్టుకొని ఇటు చూడు తర్వాత అట్లా గుడ్ ఓకే ఓకే ఇక చూడు నిత్య అయ్యరా మంచిగా చూడండి ఇద్దరు ఒకటేసారి చూడండి 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 అది నాది ఓకే ఏ కానీ ఇంకా ఇక్కడైతే పిల్లలతో అయితే మొత్తం మట్టి వేయించేసినాము బుట్టలలో ఫస్ట్ పెద్ద బుట్టలలో వేయించేసి అక్కడ కూర్చొని చిన్న బుట్టలలో వేయడానికి అయితే ఇంకా తీసుకెళ్తున్నాము ఒక్కొక్కరి తలపైన అయితే ఎత్తిచ్చినాము ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అంటే పిల్లలు ఉన్నారు మా దగ్గర కదా వాళ్ళ తలపైన అయితే బుట్టలు మంచిగా పెట్టించినాం అనమాట ఇక్కడ మాకైతే చాలామంది అనుకోవచ్చు అసలు ఏంటిది తీజ్ ఎందుకు చేస్తారని చెప్పేసి చాలాసార్లు పోయిన ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా చెప్పిన మళ్ళీ అయినా ఎందుకు చెప్తున్నా అంటే పెళ్లి కాని అమ్మాయిలు చేస్తారు ఎందుకంటే మంచి హస్బెండ్ రావాలి మంచి ఇల్లు రావాలి మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలు చేస్తారనమాట మా దాంట్లో అది పద్ధతి ఖచ్చితంగా చేయాలి ప్రతి ఇయర్కి శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో ఎక్కువ చేస్తారు శ్రావణ మాసం నుంచి దసరా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో చేస్తూ ఉంటారనమాట వర్షాకాలంలో. ఇంక ఇక్కడైతే బుట్టలో మట్టి తీసుకొచ్చినాం కదా,
ఇంకా చిన్న బుట్టలు మేము మొత్తం 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. 20 ఫ్యామిలీస్కి 20 అంటే 30, ఇంకా ఎక్కువ 10 బుట్టలు ఎక్స్ట్రా తెచ్చిర్రు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంకే ఎవరైనా ఉన్న వాళ్ళు ఎత్తుకుంటారు కదా అని చెప్పేసి 30 బుట్టలలో అయితే మట్టిని మొత్తం అందరు పిల్లలు మేము అందరం కలిసి ఎత్తేస్తున్నాము. పిల్లలు అవన్నీ ఇంకెక్కడ ఎత్తుతారు, ఇంకా మాకు కూడా ఉంటాయి, ఇక పెద్దవాళ్ళం కూడా ఉంటాం కదా, మేము కూడా వేస్తామన్నమాట. ఇంకా పిల్లలతో వాళ్ళు వేస్తారు, మేము వేస్తాము. ఆ బుట్టలు అన్నీ వేసిన తర్వాత బుట్టలో ఫస్ట్ మట్టి వేస్తాము. మట్టి వేసిన తర్వాత నానబెట్టిన గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమల్ని కూడా ఫస్ట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితోటే వేపిస్తామన్నమాట. అంటే నాయకు ఎవరు ఉంటారో, ఎవరింట్లో అయితే మేము తీజ్ జరుపుతామో ఆ తీజ్ వాళ్ళ ఫస్ట్ వాళ్ళు వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పెళ్ళిగాని అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వేసిన తర్వాత ఇంకా మేము ఉంటాం కదా, మిగతా వాళ్ళందరూ కలిసి వేసేస్తారనమాట. నానబెట్టిన మంచిగా నానిపోయినాయి ఆల్రెడీ. ఆ నానబెట్టిన శనగలు గోధుమలు నన్నైతే స్పేస్ లేకుండా ఎక్కడ మట్టి కనిపించకుండా మంచిగా నానబెడతాము. దూరం దూరం వేస్తే ఏమైపోతుందంటే దూరం దూరం వస్తాయి మొలకలన్నీ, అంత నిండూరు కనిపించదు అన్నట్టు. తీజ్ అది మొలకలది తీజ్ బుట్ట అంత దూరం దూరం అంత మొలక లేనట్టు అంత ఎట్లనో కనిపిస్తూ ఉంటుంది, అంత దూరం మంచిగా అనిపించదు అన్నట్టు. అదే దగ్గరికి వేస్తే ఏంటిదంటే నార అనేది ఎంత మంచిగా వస్తుంది తెలుసా. మీరు లాస్ట్ రోజు చూస్తే అబ్బా ఎంత బాగా వచ్చింది అని అనుకుంటారు. మరీ దగ్గర అని చెప్పేసి ఒకదాని మీద ఒకటి ఇంత ఇట్లా కుప్పలాగా వేయద్దు. కుప్పలాగా వేస్తే మురిగిపోతాయి కదా, బూజు పడతాయి. కాబట్టి కొంచెం ఒకదానికొకటి స్పేస్ ఇచ్చి కొంచెం వాటికి ఇక పరిచినట్టు మంచిగా కొంచెం మట్టి ఏర్పడకుండా అయితే మంచిగా వేసేస్తున్నాము. అందరి పిల్లలతో కూడా వేయించేసినాము. తర్వాత ఇంకా పువ్వులు ఫస్ట్ 5 పెద్ద బుట్టలు ఉంటాయి, నాయక్ బుట్టలు అంటారు వాటిని. 5 పెద్ద బుట్టలలో ఫస్ట్ రూపాయి కాయిన్ వేసి తర్వాత మీదికి వెళ్ళి మట్టి పోసి గోధుమలు వేస్తారు. దాని తర్వాత ఇంకా పైనుంచి కొంచెం పువ్వులు ఉంటే పువ్వులు కూడా వేసుకోవచ్చు. కానీ ఇంకా మా దగ్గర కొన్ని పూలు ఉంటాయి, ఆ పూలను వేసినాం. మరీ ఎక్కువ పూలు ఉంటే ఇక మొత్తం పైన సైడ్ బూజు పడతాయి కదా అన్నట్టుగా. ఇక్కడైతే మొత్తం అన్నిట్లా ఇంకా చెల్లె అయితే వేసేస్తుంది. నేను మీకు నాయకని అన్నా కదా, ఈ చెల్లె వాళ్ళ ఇంట్లోనే బ్లాక్ శారీ వేసుకున్న చెల్లె వాళ్ళ ఇంట్లోనే అనమాట మేము తీసి పెట్టేది. ఇంకా ఇది చెప్పాను కదా మీకు ముందు వీడియోలోనే, ఇది అసలు వీడియో తీసి పెట్టి ఆల్రెడీ 1 వీక్ అయిపోయిందని చెప్పేసి 1 వీక్ ముందు వీడియో అనమాట. అంటే మన రాఖీ పండగకి ముందు వీడియో. అప్పుడు ఇంకా నేను 2 డేసే ఉన్నా. దాని తర్వాత హాలిడేస్ వచ్చినాయి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ అక్కడ నుంచి వచ్చినో లేదో మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినా. ఇంకా ఆ వీడియోస్ ఎక్కడ పెట్టలేదు, వీలు అవ్వట్లేదు. చెప్పిన కదా జ్వరం వస్తుంది, అసలు చేత కావట్లేదు 3 డేస్ నుంచి. 5 డేస్ అయిపోయింది ఇప్పటికి. యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నా, టాబ్లెట్స్ వేసుకుంటున్నా అని ఓకే తగ్గుతుంది. మొన్నటిదాకా హెడేక్ బాగుంది, బ్యాక్ సైడ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీయించినా కదా, ఆ పెయిన్ వస్తుంది. సరిగా టాబ్లెట్స్ అవి టైంకి ఎక్కడ వేసుకోవాలి, జర్నీస్ ఎక్కువ అయిపోయినాయి, ఫంక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి, టైంకి ఫుడ్ లేదు, లేక సరిగ్గా తినక ఇంకా మళ్ళీ ఆలోచన, దానివల్ల మళ్ళీ బ్యాక్ సైడ్ బ్రెయిన్ నర్వ్స్ వీక్ అని నేను చెప్పినా కదా, అది బాగా పెయిన్ వస్తుంది అనమాట. అదొకటి. ఇంకా అట్లా అసలు వీడియోస్ ఏం పోస్ట్ చేస్తలేను, షార్ట్స్ కూడా ఏం పెడతలేను అనమాట. అందుకే అన్ని వీడియోస్ షార్ట్స్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. ఇక్కడైతే అన్ని బుట్టలో పెట్టేసిన తర్వాత ఇంకా పైన అయితే పెట్టేస్తున్నాము. అన్నయ్య వాళ్ళు మంచిగా అల్లేసిండ్రు. అది పందిరైతే చాలా బాగా రెడ్ క్లాత్ పెట్టేసి అన్నయ్య మా వారు తీసుకొచ్చి ఇచ్చిన కొద్దీ ఇంకా అన్నయ్య వాళ్ళంతా పెట్టేసిండు అనమాట. తర్వాత బుట్టలు అయితే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చూస్తున్నారు కదా. ఇంకా చెల్లె పెడతా అన్నది, కానీ పిల్లలకు కూడా పెట్టాలని ఆశ ఉంటుంది కదా, అందుకే చెల్లె నుండి నువ్వు కిందికి దిగురా పిల్లలతో పెట్టిద్దామని చెప్తే చెల్లె దిగింది. తర్వాత పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పెడుతున్నారు. అనే కుట్టి పంటి ఎంతైనా ఉంటుంది కదా పిల్లలు పెట్టాలి అని అనేసి, అప్పటికే అంటుంది అని నేను పెడదా అని. ఇంకా సరే అని చెప్పేసి పిల్లలందరితో అయితే పెట్టిస్తున్నాము. నేనైతే తీజ్ ఫెస్టివల్ 1st, 2ndకి ఉన్నా. మధ్యలో 8th డే రోజు పోయినప్పుడు నేను మొలకలు చూసి షాక్ అయిపోయినా, అంత మంచిగా వచ్చినాయి. మనం ఎంత మంచిగా ఉండి చేస్తే అంత మంచిగా అవుతుంది, ఏదైనా అంతే కదా. ఇంక ఇక్కడైతే అన్ని లోపల పెట్టేస్తున్నాము. మంచిగా దానికి ఎయిర్ తగిలేటట్టు, గాలి తగిలేటట్టు ఉండాలి. బాగా ఊకే నీళ్ళు పోసుకుంటూ పోవద్దు, దానికి మొత్తం మూసేసినట్టు ఉండొద్దు కదా. మంచిగా ఉంటే ఎయిర్ అన్నీ తాకుతూ ఉంటే గాలి మంచిగా వస్తాయి మొలకలు. ఇంక ఇక్కడైతే పెట్టేసిన తర్వాత ఇక డ్యాన్స్లు అయితే ఆబ్వియస్లీ ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా అంతా అయిపోయింది కాబట్టి హ్యాపీగా డ్యాన్స్ అయితే వేస్తున్నాము లాస్ట్కి. పిల్లలందరూ చాలా హ్యాపీ. ఎందుకంటే ఇయర్లీ వన్స్ నేను ఎక్కడికైనా పోదాము అంటే హాని కుట్టి వాళ్ళు దాన్ని ఒక 10 సార్లు అడుగుతారు.
ఏమైంది మమ్మీ పోదామా అని చెప్పేసి పోకపోతే ఇంకా ఏం లేదు. ఇక మాకు మా దేవుళ్ళు అయితే సేవాలాల్ మహారాజును దండి ఆడి ఇంకా మేమైతే ఎక్కువ పూజించేది వాళ్ళకే అన్నమాట. మన హిందూ దేవుళ్ళని కూడా పూజిస్తాం, కాకపోతే మా బంజారా దేవుడు సేవాలాలను ఇంకా దండి ఆడనమాట. ఇంక ఇక్కడైతే మొత్తము గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము. గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా లాస్ట్కి అయితే డ్యాన్సులు వేస్తున్నాము. ఈ డ్యాన్స్లో వీడియోస్ పెడతా ఉంటే ఏమైపోతుందంటే ఊకే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది, వీడియో మొత్తం డల్ అయిపోతుంది. ఇక్కడ పిల్లల్ని కూడా గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా డ్యాన్సులు చేస్తున్నాం చూడండి. కలుద్దాం ఫంక్షన్స్. బాయ్ సింధు, బాయ్. రండి, నడవండి రండి.